హీరో నిఖిల్ ఎప్పుడు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరో నిఖిల్ పై చిన్న మచ్చ కూడా లేదు. ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీలో లేని హీరో నిఖిల్ ఇప్పుడు కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. హీరో నిఖిల్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దొరికాయంటూ ఇప్పటికే కొన్ని మీడియా ఛానల్స్ ప్రమోట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే నిజంగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయా? అసలు మస్తాన్ సాయికి లావణ్యకి రాజ్ తరుణ్ కి ఏంటి సంబంధం? ఇన్నాళ్ళు రాజ్ తరుణ్ లావణ్య విషయంలో ఎక్కడా కూడా హీరో నిఖిల్ పేరు రాలేదు. కానీ ఇప్పుడు సడన్ గా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ మీడియా ఛానళ్లు కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అయితే హీరో నిఖిల్ ఇంతవరకు ఈ విషయంపై స్పందించలేదు. దాదాపు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 300కు పైగా వీడియోలు ఉన్నాయంటూ ఇప్పటికే కొన్ని మీడియా ఛానల్స్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి. మరోపక్క మస్తాన్ సాయి శేఖర్ భాష మాట్లాడిన మాటలు కూడా ఆడియోలు యూట్యూబ్ లో చెక్కేళ్లు కొట్టేస్తూ ఉన్నాయి. ఇంకో పక్క మస్తాన్ సాయి ఆ వీడియోలకు సంబంధించిన బాధితురాలు మాట్లాడిన మాటలు కూడా యూట్యూబ్ లో తెగ చెక్కేళ్లు కొట్టేస్తూ ఉన్నాయి. అసలు ఈ ఆడియోలు ఎలా బయటికి వస్తూ ఉన్నాయి? మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోస్ కూడా ఎలా బయటికి వస్తూ ఉన్నాయి? అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? ఇంతవరకు ఎలాంటి కాంట్రవర్సీలో లేని హీరో నిఖిల్ ఇప్పుడు సడన్ గా హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు బయటపడ్డాయంటూ సోషల్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతూ ఉన్నాయి. హీరో నిఖిల్ చాలా కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నిఖిల్ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు కొంచెం పెద్ద హీరో అయ్యారు. ఇలాంటి టైంలో హీరో నిఖిల్ కి ఇలా జరగడం చాలా బాధాకరం. మరి ఈ విషయంపై హీరో నిఖిల్ ఎలా స్పందిస్తారు అనేదే వెయిట్ చూడాలి.